వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కొన్ని క్రిటికల్ క్వశ్చన్స్ అడుగుతారు. దానికి ఎలా ఆన్సర్ చేయాలో తెలియదు. మీరు నార్మల్గా కోడింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ నేర్చుకుంటారు, తర్వాత టెక్నికల్గా అన్నీ నేర్చుకుంటారు, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అవి కొన్ని ప్రిపేర్ అయ్యి వెళ్తారు. కానీ ఇలాంటి క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాలంటే కొద్ది ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటుంది. ఆ 4 మోస్ట్ క్రిటికల్ జాబ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నేను తీసుకొచ్చాను. అలాగే మన పైథాన్ లైఫ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. అక్కడ మనం ఎలా మన ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడిగినప్పుడు ఎలా చెప్పాలో 1 మినిట్లో మనం కొన్ని వీడియోస్ చేస్తున్నాం. సో అవి మీకు యూజ్ కావచ్చు. సో అలానే చెప్పాలని రూల్ లేదు. మీరు ఆ స్ట్రక్చర్ చూసుకోండి, ఎలా చెప్తున్నాం, ఏ పాయింట్ స్ట్రెచ్ చేస్తున్నాం అనేది. సో అలాంటి వాట్ ఈజ్ యువర్ వీక్నెస్, వాట్ ఈజ్ యువర్ స్ట్రెంత్, ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీరు చెప్పగలగాలి. దానికి తగ్గట్టు ప్రిపేర్ అయి ఉండాలి. సో ఆ క్వశ్చన్స్ చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వై డూ యూ వాంట్ టు వర్క్ విత్ అస్? సో ఎందుకు మీరు మాతో వర్క్ చేయాలని అడుగుతారు వాళ్ళ క్వశ్చన్. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనకి కొద్దిగా ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మీరు వాళ్ళకి ఇంప్రెస్ అయ్యేటట్టు చెప్పాలి, తర్వాత మీకు ఇష్టం, ఎంతూజియాజం ఉంది దాంట్లో వర్క్ చేయడానికి అని అలా చెప్పేటట్టు ఉండాలి. మీరు ఏదో విషయం చెప్పలేరు కదా. సో ఈ క్వశ్చన్కి పక్కా ప్రిపేర్ అయ్యండి. వై డూ యూ వాంట్ టు వర్క్ విత్ అస్? ఈ క్వశ్చన్ నేను ఆల్రెడీ మనం ఇన్స్టాగ్రామ్ పేజ్లో రీల్ చేసాం, ఏ విధంగా చెప్పాలో. సో ఈ కంపల్సరీ అలానే చెప్పాలని లేదు, మీరు ఒక స్ట్రక్చర్ ఫామ్ చేసుకోండి. దాని తర్వాత మీరు ఎగ్జామ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది అది. దిస్ క్వశ్చన్ ప్రాప్స్ యూ నాలెడ్జ్ అబౌట్ ద కంపెనీ అండ్ ఇట్స్ వాల్యూస్. సో కంపెనీకి అండ్ దాని వాల్యూకి సంబంధించిన క్వశ్చన్ ఇది. షోకేస్ యువర్ రీసెర్చ్ అండ్ కనెక్ట్ యువర్ స్కిల్స్ విత్ దేర్ మిషన్. సో మనం ఆ కంపెనీ గురించి మీకు ఐడియా ఉండాలి. మీరు ఏ కంపెనీకి అప్లై చేస్తున్నా ఆ కంపెనీకి సంబంధించిన ఐడియా కొద్దిగా ఉండాలి. కంపెనీ రీసెంట్గా ఏమన్నా ప్రకటించిందా, లేకపోతే ఏమన్నా చేస్తుందా, హెల్పింగ్ అయినా, లేకపోతే ఏ విధంగా అయినా ఏదైనా తెలుసుకొని ఉండండి మీరు. అప్పుడే మనం చెప్పగలుగుతాం. డెమాన్స్ట్రేట్ ఎంతూజియాజం, కంపల్సరీ ఎంతూజియాజం చూపించాలి. అండ్ అలైన్మెంట్ విత్ దేర్ విజన్ అండ్ టు లివ్ ఏ లాస్టింగ్ ఇంప్రెషన్. సో మనం కంపల్సరీ మన ఎంతూజియాజం, అలైన్మెంట్, వాళ్ళ విజన్ ఏంటి అని తెలిసి ఉంటే మీరు వాళ్ళని ఇంప్రెస్ చేయొచ్చు. సో ఈ కంపల్సరీ వై డూ యూ వాంట్ టు వర్క్ విత్ అస్, ఈ క్వశ్చన్ని కంపల్సరీ ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఏ విధంగా చెప్పాలనుకుంటారో ఒకసారి అనుకొని ప్రాక్టీస్ చేయండి. మాకు ఇంటర్వ్యూ తీసుకోండి, లేకపోతే ఫ్రెండ్స్తో, లేకపోతే మీరే మిర్రర్ ముందు చెప్పండి. సో మీకు అప్పుడు ఈ క్వశ్చన్ ఇలా క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు దాన్ని ఫేస్ చేయగలుగుతారు. సో ఓకే, ఎందుకంటే నార్మల్గా కోడింగ్ క్వశ్చన్స్, టెక్నికల్ క్వశ్చన్స్ అయితే అందరూ ప్రిపేర్ అవుతారు. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు వాళ్ళు ఎక్కువ. ఇంటర్వ్యూలో లాస్ట్కి ఇవి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో వాట్ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ వీక్నెస్? చాలా క్వశ్చన్స్ ఉంటాయి, నేను దాంట్లో 4 చెప్పాను మీకు టిపికల్గా అనిపించేది. సో మీ బిగ్గెస్ట్ వీక్నెస్, ఇప్పుడు స్ట్రెంగ్స్ అంటే ఈజీగా చెప్తారు, నా స్ట్రెంగ్త్ ఇది అది అని. సో వీక్నెస్, ఇప్పుడు నేను పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ అనేటివి మీ వీక్ ఉన్నాయి అనుకుందాం. సో దాన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేశారు? మరి పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ మీకు తక్కువ ఉన్నాయి కొద్దిగా అనుకుందాం. సో దాన్ని ఏం చేయాలి? నాకు పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ తక్కువ ఉండేది. తర్వాత నేను ఏం చేశాను, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ మన జాబ్కి అంత సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్కి అంత అవసరం లేదు, కానీ నేను ఆ స్కిల్ని కూడా ఇంపార్టెంట్గా చూస్తాను. ఎందుకంటే ఆ స్కిల్ ఏంటి మనకు, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను వినండి. సో పబ్లిక్ స్పీకింగ్ స్కిల్ అనేది ఎందుకు, ఫ్యూచర్లో ఎప్పుడైనా టీమ్ మీటింగ్స్ కానీ జరిగినప్పుడు నేను మాట్లాడాలంటే, లేకపోతే టీమ్ లీడ్ అయినా కూడా నేను మాట్లాడాలంటే పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఉంటుంది. దానికి తగ్గట్టు నేను ఏం చేశాను, నా వీక్నెస్ ఉంటే నేను నా జూనియర్స్కి క్లాస్ తీసుకోవడం చేశాను. తర్వాత కోడింగ్ కొన్ని కమ్యూనిటీలో నేను స్టార్ట్ చేశాను, కొద్దిగా వాళ్ళతో మాట్లాడడం, ఇంటరాక్ట్ కావడం, ఏదైనా కావాలంటే వాళ్ళకి హెల్ప్ చేయడం, ఇలాంటివి స్టార్ట్ చేశాను. జూనియర్స్కి లెసన్స్ చెప్పడం, లేకపోతే ఏదైనా ట్యూషన్స్, లేకపోతే జూనియర్స్కి క్లాస్ తీసుకోవడం, ఇలాంటివి చేసి నేను ఓవర్కమ్ చేశాను ఏంటి, నా పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ని. సో ఇలా మీరు చెప్పాలి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, మీ వీక్నెస్ ఏంటి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారో కూడా చెప్పండి. సో బీ హానెస్ట్ ఎట్ స్ట్రాటజిక్ విత్ యువర్ రెస్పాన్స్. సో మీరు హానెస్ట్గా చెప్పండి. హైలైట్ ఏ జెన్యూన్ వీక్నెస్, మీ వీక్నెస్ ఏంటి హైలైట్ అది చేయండి. బట్ ఎంపసైజ్ హౌ యూ యాక్టివ్లీ వర్క్ టు ఓవర్కమ్ ఇట్. నేను చెప్పాను కదా ఎలా ఓవర్కమ్ చేయాలనుకుంటున్నారు ఆ వీక్నెస్ని కూడా. తర్వాత డెమాన్స్ట్రేటింగ్ సెల్ఫ్ అవేర్నెస్ అండ్ ఏ విల్లింగ్నెస్ టు గ్రో కెన్ టర్న్ దిస్ ఛాలెంజింగ్ క్వశ్చన్ ఇంటూ ఏ పాజిటివ్ వన్. సో మన సెల్ఫ్ అవేర్నెస్ అండ్ మన విల్లింగ్నెస్, సో మన ఛాలెంజ్ తీసుకొని ఈ క్వశ్చన్ని పాజిటివ్గా టర్న్ చేయండి. సో బిగ్గెస్ట్ వీక్నెస్ని కూడా మనం ఇంప్రెస్ చేసేటట్టు దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తావు, నీ వీక్నెస్ ఏంటి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనుకుంటున్నావు అది కూడా చెప్పు. తర్వాత వై షుడ్ వీ హైర్ యూ? సో ఎందుకు మిమ్మల్ని హైర్ చేసుకోవాలి? చాలామంది ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతారు, వై షుడ్ వీ హైర్ యూ, నా దగ్గర స్కిల్స్ ఉన్నాయా, లేకపోతే ఏంటి, అవన్నీ చెప్పాలి. నువ్వు సెల్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెంట్లీ, షేర్ యువర్ యూనిక్ స్కిల్స్. నీ దగ్గర యూనిక్ స్కిల్స్ ఏమున్నాయి, మిగతా వాళ్ళకంటే నీ దగ్గర యూనిక్గా ఏమున్నాయి స్కిల్స్, ఎక్స్పీరియన్సెస్ అండ్ అకాంప్లిష్మెంట్స్. సో నీ దగ్గర ఏమున్నాయి ఇంకేదన్నా.
దట్ అలైన్ విత్ జాబ్ రిక్వైర్మెంట్స్. నువ్వు జాబ్ రిక్వైర్ సంబంధించిన స్కిల్స్ ఏమున్నాయి, ఎక్స్పీరియన్స్ ఏముంది, అకాంప్లిష్మెంట్స్ ఏమున్నాయి, ఇవన్నీ నువ్వు చెప్పాలి. షో యువర్ కంట్రిబ్యూషన్ విల్ బెనిఫిట్ ద టీమ్ అండ్ యాడ్ వాల్యూ టు ద కంపెనీ. సో నువ్వేం కంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నావు, నీ కంట్రిబ్యూషన్ ఏముంది ఇంతకు ముందు, లేకపోతే ఆ టీంకి నీ వల్ల ఏం కంట్రిబ్యూషన్ అవుతుంది టీంకి, తర్వాత నీ వాల్యూ ఎలా యాడ్ అవుతుంది, సో ఆ కంపెనీకి నీ విలువ చెప్పాలి. సో అప్పుడే వాళ్ళు నిన్ను ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు వాళ్ళు ఇంప్రెస్ అయ్యేటట్టు ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. సో ఈ టిపికల్ క్వశ్చన్స్ని మాత్రం ప్రిపేర్ అయ్యండి. 3 క్వశ్చన్స్ చెప్పాను, ఇప్పుడు 4th వన్ వచ్చేసి ఇంకా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 4 క్రిటికల్గా అనిపిస్తాయి చాలామందికి. ఇప్పుడు స్ట్రెంగ్స్ కొద్దిగా చెప్పగలుగుతారు, నా స్ట్రెంత్ అది ఇదని, వీక్నెస్ చెప్పలేరు కదా, ఏది చెప్పాలో అర్థం కాదు. తర్వాత ఎందుకు హైర్ చేసుకోవాలో అది కూడా చెప్పలేరు కొందరు. సో అలాంటి క్వశ్చన్స్ నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. వై డిడ్ యూ లీవ్ యువర్ ప్రీవియస్ కంపెనీ, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నీ ఓల్డ్ కంపెనీ నువ్వు ఎందుకు వదిలేసావు అని అడుగుతారు. అలాంటప్పుడు ఇది ఫ్రెషర్స్కి కాదు కానీ ఎక్స్పీరియన్స్ పర్సన్కి యూజ్ అవుతుంది. సో వై డిడ్ యూ లీవ్ యువర్ ప్రీవియస్ కంపెనీ అడుగుతాడు. అప్పుడు మీరు ఏం చెప్పాలి, మరి కంపెనీలో అది బాగలేదు, పర్సనల్గా నాకు వేరే అదంతా గొడవ అయింది, ఇలాంటివి కాదు. నెగిటివ్గా అస్సలు చెప్పకండి. స్టే పాజిటివ్ అండ్ ప్రొఫెషనల్ వెన్ డిస్కసింగ్ పాస్ట్ ఎక్స్పీరియన్స్. ఏదైనా పాస్ట్ ఎక్స్పీరియన్స్ అడిగేటప్పుడు పాజిటివ్గా ఉండండి, ప్రొఫెషనల్గా ఉండండి. ఇలాంటి నెగిటివ్ మాట్లాడకండి. మళ్ళీ మీ పర్సనల్ ఇష్యూస్ అక్కడ ఉన్నాయి ఏం చెప్పకండి. సో మొత్తం పాజిటివ్ వెళ్ళిపోవాలి ఇంటర్వ్యూ. సో అది గుర్తుపెట్టుకోండి. పేషెన్స్గా ఉండండి. ఫోకస్ ఆన్ యువర్ డిజైర్ ఫర్ గ్రోత్ అండ్ న్యూ ఆపర్చునిటీస్. సో ఫోకస్ ఆన్ మన గ్రోత్ గురించి, మళ్ళీ న్యూ ఆపర్చునిటీస్, తర్వాత సీకింగ్ ఎ ఫ్రెష్ ఛాలెంజ్. ప్రతిదీ ఛాలెంజ్గా తీసుకోండి ఫ్రెష్గా. లుకింగ్ ఫర్ అన్ ఎన్విరాన్మెంట్ దట్ బెటర్ అలైన్స్ విత్ యువర్ కెరీర్ గోల్స్. సో నీ కెరీర్ గోల్స్కి సంబంధించి ఎన్విరాన్మెంట్ అలైన్ అవుతుందా లేదా దానికి సంబంధించి. సో ఇవన్నీ నీకు దాని తగ్గట్టు నువ్వు ప్రిపేర్ అయ్యేళ్ళు. పాజిటివ్గా చెప్పు, నీ గ్రోత్ అవ్వాలనుకుంటున్నావు అని ఈ కంపెనీకి వచ్చి, లేకపోతే ఏదో ఒకటి చెప్పు, కానీ మరి నెగిటివ్గా మాత్రం చెప్పకండి. దీనికి సంబంధించింది బాగా ప్రిపేర్ అయ్యండి. ఏదో ఒకటి అంటే లైక్ దీనికి సంబంధించి క్వశ్చన్కి సంబంధించి వాళ్ళు అడిగిన దానికి ఇంప్రెస్ అయ్యేటట్టు చెప్పండి. మొత్తం నెగిటివ్గా నాకు వాళ్ళతో క్లాష్ జరిగాయి, నేను నీళ్ళతో గొడవ పడ్డాను, ఇలాంటివి చెప్పకుండా మొత్తం ఆ కంపెనీని ఎక్స్పీరియన్స్ నువ్వు అది, ఎందుకంటే ఆ కంపెనీ నీకు ఆపర్చునిటీ ఇచ్చింది, నేర్చుకున్నావు అక్కడ కూడా. ఇక్కడ మళ్ళీ ఇంకో స్టెప్కి వెళ్ళాలనుకుంటున్నావు. సో దానికి సంబంధించి మీరు ప్రిపేర్ అయ్యండి. సో ఈ 4 క్వశ్చన్స్ మాత్రం పక్కా ప్రిపేర్ అయ్యండి. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ ఇంటర్వ్యూలు అడుగుతారు, ఇవి క్రిటికల్గా అనిపిస్తాయి. అలాగే మన పైథాన్ లైఫ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. అక్కడ కూడా మనం ఇంటర్వ్యూకి సంబంధించిన 1 minute రీల్స్ చేస్తున్నాం. అలానే చెప్పాలని రూల్ లేదు, కానీ మీరు ఒకసారి ఐడియా వస్తుంది మేము ఇలా చెప్తున్నాం అనేది. సో వాటిని కూడా చూడాలనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్ని వెంటనే ఫాలో అవ్వండి. సో అక్కడ మనం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా మనం చేస్తున్నాం రీల్స్. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్ అందించే విధంగా 40+ IT కోర్సెస్ మీకు ఫ్రీగా అందిస్తుంది. ఒకసారి 40 IT కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, మన ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇక్కడ 40+ IT కోర్సెస్. అలాగే మన pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ మనం పేడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం పైథాన్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది, మిగతా కోర్సెస్ కూడా అక్కడ చూడండి. సో ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ 1999కి అందిస్తున్నాం, రికార్డెడ్ కంటెంటు. తర్వాత ఎవరికైతే మనీ ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి EMI ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో EMI ఆప్షన్ ద్వారా కూడా మీరు ఈ కోర్సును పర్చేజ్ చేయొచ్చు. 24/7 కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది, తెలుగులో టీచ్ చేశారు, 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది, లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో మీకు సిలబస్ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు సూటబుల్ అవుతుందా చూడండి. అలాగే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితేనే జాయిన్ కండి.